ఒక మహిళ శవాన్ని పోస్ట్‌మార్టంకి అని చెప్పి తీసుకొస్తే, ఆ శవంని రేప్ చేసిండు ఒక కామాంధుడు. ఇదొచ్చేసి మధ్యప్రదేశ్‌లో ఏదో జరిగింది. ఇది జరిగి కూడా 1½ ఇయర్ బ్యాక్ జరిగిందనమాట. ఒక ఆమె చనిపోతే హాస్పిటల్‌లో పోస్ట్‌మార్టంకి అని చెప్పేసి తీసుకొచ్చి ఒక పోస్ట్‌మార్టం చేస్తారు కదా! ఆ రూమ్ దగ్గర ఒక బెడ్ పైన అయితే పడుకోబెట్టేసి డాక్టర్స్ వెళ్ళిరంట. ఆ టైంలో వీడు చూసి చుట్టుపక్కల ఎవ్వరు లేనిది అబ్జర్వ్ చేసి, ఆ శవాన్ని ఇట్లా బెడ్ పైన పడుకోబెట్టిన శవాన్ని లాక్కుంటూ వెళ్ళి ఇట్లా ఇట్లా ఇక్కడ బెడ్ ఉంది. కొంచెం ఇక్కడెళ్తే ఒక గోడలాగా అడ్డుందనమాట. ఇక్కడ నుంచి ఆ శవాన్ని లాక్కుంటూ వెళ్ళి ఆ గోడ దాకా వెళ్ళి అక్కడ రేప్ చేసి ఆమెని మళ్ళీ తీసుకొచ్చి అట్లనే పడుకోబెట్టేసిండు. ఇది జరిగి 1½ ఇయర్ కూడా అయింది. మరి ఈ వీడు అందులో వర్క్ చేస్తాడా, లేకపోతే వర్క్ చేసేవాడనైతే చెప్పట్లేదు. ఒక యువకుడు అనైతే చెప్తున్నారు. మరి ఏం కామాంధుడో ఏమో శవాన్ని కూడా రేప్ చేస్తుండు చూడండి వాడు. ఎంత దాన్ని చెప్పడానికే ఒళ్ళంతా కంపరం వేస్తుంది నాకైతే. ఈ న్యూస్ కూడా హాస్పిటల్‌కి ఏదో సిబ్బందికి సంబంధించి ఏదో సంథింగ్ వాళ్ళు మొత్తం కెమెరాస్‌ని చెక్ చేస్తుంటే ఇది ఇప్పుడు బయటపడింది. ఇది 2024 ఏప్రిల్ ఏమో జరిగిందంట. ఇప్పుడు 2, 3 డేస్ బ్యాక్ అయితే ఈ విషయం అయితే బయటపడింది. ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఎవడు ఏంది వాడిని అని చెప్పేసి కనిపెట్టి వాడినైతే పట్టుకున్నారు. ఇదే ఫస్ట్ టైం చేసిండా, ఇంతకుముందు కూడా ఇట్లనే వచ్చిన ఆడవాళ్ళ శవాలను అందరిని ఇట్లా చేస్తున్నా అనేది కూడా మొత్తం ఎంక్వైరీ అయితే చేస్తాము. ఇంకా వాడు ఏమైనా చేసినని అయితే ఎంక్వైరీ చేస్తామని అయితే అంటున్నారు. కానీ శవాన్ని, ఇంత కామాంధుల శవం, చచ్చిపోయిన శవాన్ని పోస్ట్‌మార్టంకి తీసుకెళ్తున్న శవాన్ని కూడా రేప్ చేసిండంటే ఎంత రాక్షసులు ఉన్నారు చూడండి. రాక్షసులకే రాక్షసుడు వీడైతే. మరి ఇంత దాని లాక్కొని వెళ్ళిండు ఆమెను బెడ్ పైన పడుకోబెడితే ఇట్లా లాక్కొని వెళ్ళి రేప్ చేసి మళ్ళీ అక్కడ వాడు పెట్టేసి తెల్లిండు. మరి నాకు తెలిసి అక్కడనే ఏదైనా వర్క్ చేసేవాడే ఉండొచ్చు వాడు. మరి ఇంత దారుణమైన మనుషులు రా బాబు.